హిందూ దేశంలో రామాలయం కట్టాలంటే క్రైస్తవుల అనుమతి కావాలట. ఏంటండి ఈ దౌర్భాగ్యం? హిందువులు పర్మిషన్ లేకుండా చర్చిలు బాగానే నిర్మించుకుంటున్నారు క్రైస్తవులు. మరి హిందువులు మాత్రం ఎందుకు క్రైస్తవులు పర్మిషన్ తీసుకోవాలి? విపరీతంగా ఏడిపించేస్తున్నారండి ఆకివీడు రామాలయం కట్టకుండా. ప్రస్తుతం ఆకివీడు రామాలయం చుట్టూ ఎన్ని వివాదాలు అలుముకుని ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఒకసారి అది గొంతేనమ్మ గుడి అని పిటిషన్ వేస్తారు, ఒకసారి అది దళితులకు సంబంధించిన స్థలం అని పిటిషన్ వేస్తారు, అక్కడ అందరూ క్రైస్తవులు ఉన్నారు రామాలయం ఎందుకు కడతారని పిటిషన్ వేస్తారు. ఇప్పటికే 4-5 సార్లు పిటిషన్లు, కోర్టు చివాట్లు పెట్టినా వాళ్ళు మాత్రం ఆగలేదు. జడా శ్రావణ్ కుమార్ అంట, ఆయన అయితే మాత్రం కంకణం కట్టుకున్నారు అక్కడ ఆలయం కట్టకుండా, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాను. ఆయన ఏం పిటిషన్ వేశారంటే మళ్ళీ కోర్టులో రామాలయం నిర్మించడానికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయండి, కలెక్టర్ని, మున్సిపల్ కమిషనర్ని, 18 మంది కౌన్సిలర్ని, ఆర్డీఓని, తహసీల్దార్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ కోర్టును కోరారు జడా శ్రావణ్ కుమార్. 23 is the order which is NOC given by the collector, yes. But she called for my lord survey and the local inquiry report on 22nd itself. 22nd she called the RDO and the Tahsildar report by the reference second. 22nd she called and 23rd my lord the NOC was given. అయితే కోర్టు ఏం చెప్పిందంటే సస్పెండ్ చేయడంలే కానీ నిజంగా వాళ్ళ పరిమితి కానిది లేదంటే అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చారా దాన్ని ఎంక్వైరీ చేయాలని తగు శాఖలకి ఆదేశాలు జారీ చేశారు. అబ్బే లేదండి అర్జెంటుగా సస్పెండ్ చేసేయండి ప్లీజ్ అని జడ్జి గారిని అడిగారు. జడా శ్రావణ్ కుమార్ గారు అట్టెట్ట కుదిరిద్దండి, మీరు అట్లా కుదరదు అని చెప్పి జడ్జి గారు చెప్పడం, సస్పెండ్ అయితే చేయలేములే కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి జడ్జి గారు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుంది. నిజంగా అది అక్రమ కట్టడం అయితే మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అయితే గతంలో ఇదే కోర్టు సింగిల్ బెంచ్ జడ్జి 80 సంవత్సరాల నుంచి అక్కడ ఆలయం ఉంది కదా మీరు ఎందుకు పిటిషన్ వేస్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఆలయం నిర్మించుకోమని చెప్పింది. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈసారి 2 జడ్జీల దగ్గర ఈ వాదన జరగడంతో వీళ్ళు ఈ న్యాయమూర్తులు ఏం చేశారంటే ఆ అధికారుల మీద ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలానే వీళ్ళు వేసిన పిటిషన్ కూడా ఎలా వేశారంటే ప్రభుత్వ స్థలంలో గుడి కడుతున్నారు, కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారు, అక్రమ నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఇవి వీళ్ళు వేసినటువంటి పిటిషన్స్. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి, ఎలా కుదిరితే అలా ఆకివీడు రామాలయం నిర్మాణాన్ని ఆపాలని బలంగా నడుం బిగించారు. పట్టు వీడని విక్రమార్కుడిలాగా ఈ ఆలయ నిర్మాణాన్ని ఆపే వరకు జుట్టు ముడేసుకోను అని కంకణం కట్టుకున్నారు. ఏంటండి దౌర్భాగ్యం, నాకు అర్థం కాదు. ఏ రోజైనా ఈ దేశంలో చర్చి నిర్మించొద్దు అని ఒక హిందువు ఇంతలాగా నడుం బిగించాడా? ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నాకైతే ఎక్కడా కనిపించలేదు. మీకు ఏదైనా దొరికితే ఆ వీడియోను కూడా కామెంట్ చేయండి, నేను చూస్తా ఆ వీడియోని, నా కళ్ళారా నా తనివి తీరా చూస్తా వీడియోని. హిందువుల్లో ఎందుకు ఇంతటి చైతన్యం లేదు? ఈ రకంగా ఒక హిందూ ఆలయ నిర్మాణాన్ని ఆపడం కోసం పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేసినట్టు చేస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామంటున్నారు. పోనీ అదేమన్నా అయోధ్య రామాలయం అంత పెద్దదా? ఒక మారుమూల ప్రాంతంలో పల్లెటూరులో పెదపేటలో ఉన్నటువంటి చిన్న ఆలయం, కాకపోతే శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. అలాంటి ఒక ఆలయాన్ని నిర్మించడానికి ఇన్ని అడ్డంకుల, ఇంతమంది వ్యతిరేకుల, ఇన్నిసార్లు పిటిషన్ల, ఇంత ద్వేషమా హిందూ ఆలయాలంటే? ఒక ఆలయం నిర్మించుకొని ఇస్తే ఏం పోయిందండి? దేశంలో ఎన్నో చోట్ల చర్చిలు నిర్మించుకున్నారు. ఎన్ని చర్చిలు, 99% చర్చిలకు పర్మిషన్ లేదు. ఏ రోజైనా ఒక్క హిందూ అయినా గొంతు విప్పాడా? లేదండి. ఎందుకంటే ఇక ఆ పరిస్థితిని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం, ప్రతిసారి మీరు వినటం సాధారణంగా జరిగేటువంటి అంశమే. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందిగా, బాధగా అనిపిస్తూ ఉంటుంది. అరే, న్యాయం కోసం ఈ దేశంలో హిందూ ఆలయం కట్టడం కోసం పోరాటం చేస్తుంటే ఇంతమంది ఒకటై ఆపుతారా అని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులందరికీ న్యాయ వ్యవస్థ మీద పట్టుంది. న్యాయస్థానాల్లో ఏ పిటిషన్ ఎలా మెలికబెట్టి వేయొచ్చు అనే ఐడియా ఉంది. కాబట్టి ఏదో ఒక పిటిషన్ వేసి కొన్ని రోజులు దాటించేద్దాం అని అనుకుంటున్నారు. కొన్ని రోజులు ఆ నిర్మాణాన్ని ఆపగలరేమో కానీ అడ్డుకోలేరు. పోస్ట్పోన్ చేయగలరు కన్స్ట్రక్షన్ని, స్టాప్ మాత్రం చేయలేరు. ఎందుకంటే హిందువులలో చైతన్యం వచ్చే వరకు ఇలాంటి పిటిషన్స్ నడుస్తూనే ఉంటాయి. ఒక్కసారి హిందువులంతా ముక్త కంఠంతో
ఆకివీడు పెదపేటలో రామాలయం నిర్మించాల్సిందే అని రోడ్డు ఎక్కారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు దళిత సంఘాలట, సెక్యులర్ సంఘాలట, కొన్ని పార్టీలట, వీళ్ళంతా బ్యానర్లు పట్టుకొని రోడ్డు ఎక్కారు. దళితుల దేవత గొంతేరమ్మ, ఆ ఆలయాన్ని కాపాడాలి అంటున్నారు. ఎంత బూటకం అండి ఇది! నిజంగా దళితుల ఆలయం గొంతేరమ్మ అయితే ఎందుకు పూజ చేయలేదండి ఇన్ని రోజులు? ఎందుకు ఆ ఆలయాన్ని పాడుపెట్టి పక్కనే ఉన్న చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేశారండి? మరికొంతమంది మేధావులు, సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తులు ఏమంటారంటే, బాప్తిజం తీసుకుంటేనే క్రైస్తవుడట. అంటే ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదా అండి? ఏంటండి ఆ మాటలు? ఎంత విద్వేషం, ఎంత ద్వేషం నిండిన మాటలు! రఘురామ గారితో మీకు ఏదైనా పర్సనల్ క్లాష్ ఉంటే చూసుకోండి, కానీ హిందువులను మాత్రం ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తే ఆగ్రహానికి లోనవుతారు ఖచ్చితంగా. అప్పుడు పరిస్థితులు వేరేలాగా ఉంటాయి, తారుమారవుతాయి. మీకు పర్సనల్గా రఘురామ మీద ఉన్నటువంటి రివెంజ్ తీర్చుకోవడానికి ఆలయాన్ని అడ్డం పెట్టుకుంటున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమన్నంటే, డిప్యూటీ స్పీకర్ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఎగ్గొట్టారు, దాని సంగతి చూడండి అంటూ. కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఎగ్గొడితే బ్యాంకులు అతని మీద కేసులు వేసుకుంది. అదిగో మొన్న 50,000 రూపాయలు పూచీకత్తు మీద బెయిల్ వచ్చింది. రేపొద్దున అతను బ్యాంకుకు డబ్బు కట్టకపోతే బ్యాంకు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అతనికి తగినటువంటి శిక్షలు విధించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. దానికి హిందువులు ఏం చేస్తారు, క్రైస్తవులు ఏం చేస్తారు, దళిత సంఘాలు ఏం చేస్తారు? సంబంధం లేనటువంటి అంశాన్ని మోకాలికి బోడిగుండికి ముడేస్తా ఉన్నారు. ఒక వ్యక్తికి బ్యాంకులో లోన్ తీసుకుంటే అప్పుంటే, ఆ వ్యక్తి హిందువు అయితే అతని హిందూ ఆలయం కోసం అతను ఫైట్ చేయకూడదా? ఇలా లెక్కేసుకుంటూ పోతే ప్రతి వ్యక్తికి ఏదో ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చను అడ్డం పెట్టుకొని ఈ దేశంలో తన హక్కులను సాధించుకోవడానికి అర్హుడు కాదా? అతనికి ఏదైనా మచ్చ ఉంటే హక్కులు సాధించేటప్పుడు అనర్హుడైపోతాడా? ఇలాంటి అంశాలను ప్రజలు వారిలో వారు కొన్నిసార్లు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆకివీడు రామాలయ నిర్మాణాన్ని ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులందరూ ఫ్యూచర్లో ఏమైపోతారో తెలియదు. వాళ్ళు ఏం సాధిద్దామని ఎలా చేస్తున్నారో తెలియదు. ఈరోజు మీరు ఇంతలా పట్టుబడుతున్నారు ఒక రామాలయ నిర్మాణాన్ని వద్దని, రేపు భవిష్యత్తులో హిందువులంతా పట్టుబట్టి చర్చి నిర్మించొద్దు అని పట్టుబడితే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అందరికీ నేను నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న వారు కూడా చాలామంది ఆ రామాలయ నిర్మాణం ఆపాలని పిటిషన్లు వేయడంపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.